కొబ్బరి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొందరు కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత లేత కొబ్బరి తినడానికి ఇష్టపడితే, మరికొందరు బాగా కొంచెం కండ ఉన్న కొబ్బరిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు ఒట్టి కొబ్బరి తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే పచ్చి కొబ్బరితో పోల్చుకుంటే ఎండు కొబ్బరి కాస్త తీయగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకే చాలా మంది ఎక్కువగా ఎండు కొబ్బరిని తింటూ ఉంటారు. మరి ప్రతిరోజు ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండు కొబ్బరిలో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. అలాగే ఎండిన కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అధిక పోషక విలువలతో కూడిన కొబ్బరి ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటుంది. ఎండు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు పురుషులకు 38 గ్రాముల పీచు మరియు మహిళలకు 25 గ్రాముల పీచు పదార్థం అవసరమవుతుంది. ఎండిన కొబ్బరి ద్వారా ఈ పీచు సమృద్ధిగా అందుతుంది. గుండె సంబంధిత సమస్యలన్నింటినీ క్రమబద్ధీకరించగల గుణాలు కొబ్బరిలో ఉన్న ఫైబర్లో ఉంటాయి. అలాగే ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధి దశలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబంధించిన రోగాలను తగ్గించడంలో ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఎండు కొబ్బరిని ప్రతిరోజు తినవచ్చు. అలాగే సెలీనియంతో కూడిన పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ సెలీనియం అనేది వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతూనే సెలెనో ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో వ్యంధత్వాన్ని నివారిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్తహీనతను, క్యాన్సర్ కణాలను నివారించడంలోనూ ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది.